కాకుండా పోతీఫరు ఇంట్లో అతను ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది. అది చూసి దేవుడు తోడుకోవటం చూసి ఆ యొక్క మరి పోతీఫరు ఇతనికి ఇంటి మీద సర్వాధికారం ఇచ్చాడు. తర్వాత తన భార్య ఇతను శోధీయట కోసం ఏం చేస్తుందంటే అతన్ని పాపం చేయమన్నప్పుడు, ఇదిగో నువ్వు ఆయన భార్యవు కాబట్టి నేను తప్ప ఇంట్లో నాకేది ఇవ్వకుండా ఉండలేదు కాబట్టి ఇంత ఘోరమైన దుష్కారం చేసి యెహోవాకి విరోధంగా నేను ఎలా పాపం కట్టుకుందును అంటున్నాడు. చూసారండి, దేవునికి భయపెడుతున్నాడు. అవకాశం ఉన్నా పాపం చేయకుండా ఉన్నట్లయితే, క్షణికమైన వాటికి మనం లొంగిపోక ఉన్నట్లయితే దేవుని బిడ్డరా దేవుడు మనను మంచి స్థితిలో పెడతాడు. ఏసేపే కనుక తాత్కాలికమైన వాటికి క్షణికమైన వాటికి లొంగిపోయి ఉంటే రాబోయే దినాలు అంత అధికారం దేవుడు ఇచ్చేవాడు కాదు. కీర్తన 5వ అధ్యాయం ఏమంటుందంటే, దేవుడంట ఆయన చెప్పినది నెరవేరేంత వరకు పరిశోధించాడు. దేవుడు పరిశోధిస్తాడు భక్తుల్ని. ఒక ఆధిపత్యం, ఒక అధికారం ఇచ్చినప్పుడు